ఒక గ్రామంలో ఒక గ్రామంలో రా రా మాధవి అనే వ్యక్తి ఉండేవాడనమాట. ఆయన చాలా శివభక్తుడు అనమాట. అయితే అరుణాచలం వెళ్ళాలని అతనికి చాలా కోరికగా ఉండేది. అయితే ఎలా వెళ్తాడో ఆ భక్తుడు తెలుసుకుందాము. అయితే ఆయన చాలా పేదవాడనమాట. అయితే ఒక జమీందారు ఇంట్లో పనిచేసుకుంటూ అలా జీవిస్తూ ఉంటారు. అయితే ఆ ఊరిలో మొత్తం కలిసి అందరూ అరుణాచలం వెళ్ళాలని బస్సు పెడతారనమాట. పెట్టినప్పుడు భార్య అడిగిద్ది కదా, ఏమండి మనం కూడా వెళ్దాము అరుణాచలం అని అడిగితే, మన దగ్గర అంత డబ్బేమి లేదుగా అని అంటే, జమీందారు గారిని అడగండి అని చెప్పిద్ది అనమాట. అప్పుడు వెళ్ళిన తర్వాత జమీందారు గారిని అడుగుతాడు కదా, మేము కూడా అరుణాచలం వెళ్ళాలని కోరికగా ఉంది, మాకు కూడా కొంచెం అప్పుగా ఇవ్వండి డబ్బుల్ని, మేము కూడా వస్తామనంటే, అప్పు చేసి అరుణాచలం వెళ్ళటం అవసరమా అని చెప్పేసి ఆ జమీందారే అంటాడనమాట. ఈయన మనసులో అనుకుంటాడు కదా, శివయ్య నీ దగ్గరికి వద్దామంటే మాకు అసలు కుదరట్లేదు, నా కోరిక అది, ఎలా అని ఆలోచిస్తూ ఇంటికి వస్తాడనమాట. అనుకుంటూ ఇంటికి వచ్చిన తర్వాత భార్య అడిగిద్ది అనమాట, శాంత, ఏమండి మరి ఏంటి ఇస్తానన్నారా జమీందారు గారు అని అడిగితే, లేదు ఇవ్వనన్నారు, అప్పు చేసి వెళ్ళాలా అని అన్నారు, ఇల్లుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు జమీందారు గారు, నేను రేపు ఉదయాన్నే వెళ్ళాలి శాంత అని చెప్పేసి భార్యకి చెప్తే, భార్య అంటది, ఏమండి మన కోరికలు ఇప్పుడు నెరవేరేటట్లేవు, అంతే ఆ శివయ్య దయ, సరే కుదిరినప్పుడే వెళ్దాంలేండి మీరు బాధపడమాకండి అని భర్తకి ధైర్యం చెప్పిద్ది అనమాట. చెప్పేసి మాధవయ్య జమీందారు ఇంటికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తారు కదా, జమీందారు గారు పట్టణానికి వెళితే కారు పంచర్ అయింది మాధవయ్య, నిన్ను రమ్మంటున్నారు అని చెప్పేసానంటే పాపం మాధవయ్య వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి జమీందారు గారు, ఇవరే ఈ సరుకులన్నీ ఇంటికి మోసుకుపోరా అని చెప్తాడనమాట. అవన్నీ తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి పెడతాడనమాట. పెట్టినా సరే జమీందారు కొంచెం కృతజ్ఞతతో కూడా ఏమి థ్యాంక్స్ కూడా చెప్పడనమాట. చెప్పకుండా కొంచెం కూడా ధనం ఇవ్వకుండా మెదలకుండా ఉంటాడనమాట. అప్పుడు మాధవయ్య అనుకుంటాడు, నేను ఇంత కష్టపడి అక్కడి నుంచి తీసుకొచ్చాను కదా, నా కష్టం ఫలితంగా ఎంతో కొంత ధనం ఇవ్వాలి కదా, ఏంటో నా కష్టం అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు పైనుండి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కలిసి, స్వామి ఆ భక్తుడికి ఏదన్నా చేయొచ్చుగా మీరు మేలు అని చెప్పేసి పార్వతీదేవి శివుడిని అడిగిద్ది అనమాట. అప్పుడు సాక్షాత్తు శివుడు పార్వతులే కిందకి మానవ రూపంలో వస్తారనమాట. వచ్చిన తర్వాత అక్కడ అన్నీ చూసుకుంటూ ఉంటారు. ఈలోగా మాధవయ్య ఇంటికి వెళ్ళి శాంతతో అంటాడు కదా, శాంత ఏంటి అలా మీరు అలసిపోయారేంటండి అని భార్య అడిగింది అనమాట. అప్పుడు అంటాడు కదా, మరి ఇలా జమీందారు గారి మొత్తం సరుకులు అక్కడ కారు పంచర్ అయితే అవన్నీ జారేసాను, అయినా సరే థ్యాంక్స్ కూడా చెప్పలేదు, కనీసం కొంచెం డబ్బులు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి బాధపడి అవన్నీ చెప్తాడనమాట. అలా చెప్పిన తర్వాత ఆ రోజు అలా గడిచిపోయిద్ది అనమాట. సరేనని చెప్పేసి మళ్ళీ యథావిధిగా పనిలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ ఊరు వాళ్ళు మొత్తం అరుణాచలం వెళ్ళాలని యాత్రలకి, అయితే అరుణాచలం వెళ్దామని అందరూ బయలుదేరుతూ ఉంటారు. అందరూ చక్కగా
కానీ వీళ్ళిద్దరు భార్యాభర్తలు బాధపడుతూ ఉంటారు. అయితే మాధవికి కూతురు ఉంటుంది అనమాట. నాన్న మనం వెళ్ళట్లేదా అరుణాచలం అని అంటే, లేదమ్మా ఈసారి వెళ్దాంలే మనం అని చెప్పేసి కూతురికి చెప్తాడనమాట మాధవయ్య. అలా చెప్తూ ఉంటూ మళ్ళీ శాంతకి చెప్పేసి యథావిధిగా జమీందారింటికి పనికి వెళ్తాడనమాట. అప్పుడు జమీందారు ఏం చేస్తాడంటే ఈ మాధవికి పని అప్పచెప్తాడనమాట. అంటాడు కదా మాధవికి, నేను ఇట్లాగ మేము అరుణాచలం వెళ్తున్నాము, ఇంటి దగ్గర అన్నీ నువ్వే చూసుకోవాలి మాధవయ్య అని చెప్పేసి అని అంటాడనమాట. సరేనయ్య గారు అని చెప్తే అందరూ చాలా సంతోషంగా ఆ ఊరికి బస్సులు వస్తాయి అన్నమాట. ఇల్లు అప్పచెప్పేసి యాత్రలకు వెళ్ళిపోతారు అందరూ. ఈలోగా కూర్చొని శివుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆలోచిస్తుంటే ఈలోగా శివపార్వతులే కైలాసం నుంచి భూలోకంలోకి వచ్చి, అయ్యా మాకు ఆకలేస్తుంది, ఏదన్నా ఆహారం ఉంటే కొంచెం పెడతావా మాకు, ఈరోజు రాత్రికి మీ ఇక్కడ ఆశ్రమిస్తే నైట్ నిద్రపోతాము అని చెప్పేసి మాధవిని అడుగుతారనమాట. అడిగితే మాధవి అంటాడు కదా, ఈ ఇల్లు నాది కాదండి, ఇక్కడ నన్ను జమీందారు గారు కాపలా ఉంచారు, కావాలంటే మా ఇంటికి తీసుకెళ్తాను, దగ్గరలోనే మా ఇల్లు అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్తాడనమాట. అప్పుడు శాంతకి చెప్పి ఇష్టమైన భోజనం వండించి పెట్టించి వాళ్ళు ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర నిద్రిస్తారనమాట. ఈలోగా మాధవయ్య ఎప్పుడులాగే అరుగుల మీద కూర్చొని ఆలోచిస్తూ అలా నిద్రపోతూ ఉంటాడు. ఈలోగా జమీందారు ఇంట్లో దొంగలు పడతారనమాట. నగలు అన్నీ ఎత్తుకెళ్తారు. కానీ ఈ మాధవికి ఆ విషయం తెలియదు.